హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ ఎన్ని ఉన్నాయో చూసేయండి. ఒక రోజులో అంటే మధ్యాహ్నం నుంచి స్టిచ్చింగ్ చేశాను. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్క్ అయితే వేసాను అనమాట బ్లౌజెస్కి. అంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తర్వాత నుంచి ఈ బ్లౌజులు స్టిచ్చింగ్ చేశాను. ఇది వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎందుకు పైకి వచ్చింది అంటే మగ్గం వర్క్ వేసేవాళ్ళు పెద్ద నెక్ పెట్టారనమాట. అంటే పొడవుగా ఎక్కువ పొడవు పెట్టారు. ఈ బ్లౌజ్కి వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ ఇంతే ఉందనమాట. చూస్తున్నారు కదా, ఇలాగా కరెక్ట్గా ఇంతే ఉంది. అందుకని నేను బ్లౌజ్కి ఎంతైతే ఉందో నెక్ అంతే పెట్టాను. ఇక మిగిలిందంతా కిందకి ఇలా వదిలేసాను. ఇదండి మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇలా ఉంది. మొత్తం ఓవర్లాక్ కూడా చేసేసాను. చాలా బాగుంది డిజైన్ అయితే, కాకపోతే బాగా వెయిట్ ఉందన్నమాట. ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చేశాను అంటే 1 గంటకి స్టార్ట్ చేశాను. ఇవన్నీ బ్లౌజులు 7 కల్లా అయిపోయాయి, నైట్ 7కి. మగ్గం వర్క్ బ్లౌజ్తో సహా ఇవన్నీ కూడా నైట్ 7 కల్లా అయిపోయాయి. ఈ బ్లౌజ్ వచ్చేసి చూడండి, ఫ్రిల్స్ డిజైనే కానీ క్రాస్గా పెట్టాను నేను. చూస్తున్నారు కదా, ఇది క్రాస్గా ఇలా ఉంది. లైనింగ్ అయితే వేయలేదు. ఈ కలర్ లైనింగ్ లేదనేసి నేను లైనింగ్ వేయలేదు. వేరే కలర్ వేస్తే బయటకు కనిపిస్తుంది అనేసి ఇలా ఉందండి హ్యాండ్. ఇక నెక్ అయితే నార్మల్గా పాట్ నెక్కే పెట్టాను. పాట్ నెక్కి చిన్న లేస్ అయితే డిజైన్ ఇచ్చాను. ఇంకొక బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. ఇది నిన్న కంప్యూటర్ వర్క్ వేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేశాను. సింపుల్ వర్క్ చాలా బాగుంది చూడండి. ఇలాగా ఫ్రంట్ కూడా నెక్ కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టాను అనమాట. ఇలాగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా చేసేసాను. ఇది నార్మల్ బ్లౌజేనండి. నార్మల్గా రౌండ్ నెక్ బ్లౌజు, క్రాస్ కటింగ్ అనమాట. కొంచెం పెద్ద సైజ్ బ్లౌజు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ని తప్పకుండా లైక్ చేస్తే ఇంకా ముందుకెళ్తాయి. ఇది వచ్చేసి క్రాస్ కటింగేనండి, కాకపోతే ఈ క్లాత్ కొంచెం అంటే ఇది స్టిఫ్గా ఉంది. జరీ వచ్చిందనమాట, బెనారస్. అందుకని సరిగ్గా నిలవడం లేదు బ్లౌజు. ఇది కూడా స్టిచ్చింగ్ చేసింది ఇప్పుడే. నార్మల్ బ్లౌజ్ అండి ఇది, అంటే పెద్దవాళ్ళ బ్లౌజు. ఇన్ని బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను.